హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను 8 to 11 ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ఈ వీడియోలో. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి వాళ్ళు తెచ్చిచ్చారండి క్రాప్ టాప్ మీదకి గ్రీన్ కలర్ క్లాత్. ఇది లైనింగ్ అండి, తడిపి ఆరబెట్టి ఐరన్ చేసేసాను నేను. ఇలా ఉంటుంది కదా ఫోల్డింగ్, ఇలా డబుల్ ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. అలా వేసుకుంటే సరిపోదు, ఇలా అడ్డం తిప్పేసి ఇలా వేసుకోండి 4 ఫోల్డింగ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఆదికి మెజర్మెంట్స్ ఇచ్చారు. మెజర్మెంట్స్ కంటే కొంచెం లూజే పెట్టమన్నారండి, లూజు వే పెట్టమన్నారు అన్నిటికంటే. నేనైతే బుక్లో రాసుకున్నాను. ఇచ్చిన మెజర్మెంట్స్ కంటే కొంచెం లూజే పెట్టమన్నారు అని, అందుకని చెప్పి నేను వాళ్ళైతే లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ చెప్పారండి. లెంత్ 10 ఇంచెస్ అంటే మరి ఆడపిల్లలు అనేది ఓర్నే ఎదిగిపోతారు కదా, మరి పైకి వెళ్ళిపోయిద్దండి, ఓర్నే పొట్టయిపోయింది. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, 11 ఇంచెస్ పెట్టానండి. 11 ఇంచెస్ అనేది పెట్టాను ఖర్చు కోసం కలిపి. ఇదిగోండి, పైన ఒక 1/2 ఇంచు, పైన షోల్డర్లోకి ఒక 1/2 ఇంచు వెళ్ళిపోయింది. 11 ఇంచు, 11.5 ఇంచు. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కావాలి కదా. నార్మల్గా ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ స్టిచ్ చేయమని చెప్పారు. నేను సజెషన్ చేసేది దాన్ని బట్టి ఏంటంటే, ఊరినే ఎదిగిపోతారు కదా ఆడపిల్లలు. అలాంటప్పుడు మనం రెగ్యులర్గా వేసుకునేది, లేకపోతే మనం వారానికి ఒక 2-3 సార్లు అలా వేస్తామంటే మాత్రం ఇలా ప్రిన్స్ కట్ పెట్టుకుని మీరు స్టిచ్ చేయించుకోవచ్చు, తప్పలేదు. మాకు కంపల్సరీ కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు. కాకపోతే అప్పుడే ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉన్నాం అన్న వాళ్ళకి మాత్రం నార్మల్గా డాట్స్ ఉంటాయి కదా, ప్రిన్స్ కట్లో కాకుండా డాట్ బ్లౌజ్ ఉండేది కదా క్రాప్ టాపు, అలా డాట్స్ పెట్టుకుని స్టిచ్ చేయించుకోండి. ఎందుకంటే ప్రిన్స్ కట్ పెట్టుకుంటే లెంత్ అనేది మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కుదరదు. డాట్స్ పెట్టుకుని స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, ఎక్స్చేంజ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కింద ఇలా ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, మనం ముందే ఇలా కింద ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేయించుకుంటే మనం ముందే సరిపోయిద్ది. మనకి చూసారా, పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసాను ఖర్చుకి, అక్కడి నుంచి 11 ఇంచెస్ అనేది కింద పెట్టాను. ఇంకా కింద మనకి ఖర్చు కావాలి కదా, అదే నడుం బట్టి జాయిన్ చేసుకుంటా ఖర్చు కావాలి కదా. ఆ ఖర్చు వచ్చేసి నేను 1.5 ఇంచ్ వేసాను. ఎందుకంటే మనకి ఆ 1.5 ఇంచ్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసాం అనుకోండి, రేపు ఫ్యూచర్లో లెంత్ కావాలంటే లూజ్ అయితే పెంచుకోవచ్చు, లెంత్ అయితే పెంచుకోలేం కదా. లెంత్ కావాలనుకోండి అక్కడ పెంచుకోవచ్చు మనం. ఆ కుట్టెప్పు తీసేసి, సైడ్ జాయింట్ ఎప్పు తీసి అక్కడ కుట్టెప్పు తీసి నార్మల్గా ఒక కాటన్ క్లాత్తో పట్టి వేసేసుకుంటే సరిపోయిద్ది అప్పుడు. అందుకని చెప్పి చెప్తున్నాను. ప్రిన్స్ కట్ బ్లౌజ్లో మాత్రం అలా ఫోల్డింగ్ చేసుకుంటా కుదరదు. ఇప్పుడు నేను వేసాను, నార్మల్గా జస్ట్ ట్రై చేద్దాము కుదిరిద్దాం అన్నట్టుగా లెంత్ పెంచాను కానండి. స్టిచ్ చేసేటప్పుడు ముడతలుగా వచ్చేస్తుంది, అందుకని చెప్పి కట్ చేసి నార్మల్గా 11 ఇంచెస్కే పెట్టి స్టిచ్చింగ్ అనేది చేశాను. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టానండి, ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ పెట్టాను. కానీ 5 ఇంచెస్ ఆర్మ్ లూజ్ అనేది సెట్ కాలేదు, అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి దించాను, 5.5 పెట్టాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్లో మీకు ఇస్తారు కదా మెజర్మెంట్స్, ఇచ్చిన దాన్ని బట్టి దాంట్లో సగం 4వ భాగం వేసుకోండి. చెస్ట్ లూజ్లో 4వ భాగం, అలాగే నడుము లూజ్లో 4వ భాగం. నాకు వచ్చేసి నేను నడుము లూజ్ వచ్చేసి 4వ భాగం 6 ఇంచులు వేసానండి. పైన చెస్ట్ లూజ్ కూడా 6వ భాగం వచ్చేసి 6.5-6.5 వేసాను అంతే. ఆర్మ్ లూజ్ కూడా 6 ఇంచులు ఉందండి. ఇదిగోండి చూసారా, ఒక 1/2 ఇంచ్ అనేది కింద దించాను సరిపోకపోతే. ఇలాగా నడుము మార్కింగ్కి అలాగే చెస్ట్ మార్కింగ్ని సైడ్ని ఇలా మార్క్ చేసుకోండి. ఆ పైన ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను కదా, ఎందుకంటే ప్రిన్స్ కట్ మార్క్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి కట్ అయ్యి జాయింట్ వచ్చింది కాబట్టి అక్కడ ఖర్చు ఎక్కువ పడిద్ది. అన్నప్పుడు మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. నేను ఒక 1/2 ఇంచే తీసుకున్నానండి, కానీ నాకు సరిపోలేదు. నేను తర్వాత మళ్ళీ జాయింట్ వేసుకున్నానులేండి. ఒక 1 ఇంచ్ తీసుకోండి మీరు ఖచ్చితంగా. ఇదిగోండి కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇదండి. 11 ఇంచెస్కి మనం నార్మల్గా ఇక్కడికి అది ఖర్చు, కిందకు ఒక 1/2 ఇంచ్ చేశాను కదా, అది ఖర్చు ఎగ్జాక్ట్ మార్కింగ్ అది. అక్కడ వరకు అయితే సరిపోయింది. కింద వచ్చింది కదా ఒక బాక్స్ లాగా, అది 1.5 ఇంచ్ క్లాత్, అది నేను ఎక్స్ట్రా పెట్టానండి. ఒకవేళ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి అయితే అలా కుడతాను, కుదరకపోతే ప్రిన్స్ కట్టే పెట్టి కుడతానండి. వాళ్ళు ప్రిన్స్ కట్ పెట్టి కుట్టమన్నారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకుందాం ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి అనేది ప్రిన్స్ కట్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి నేను కింద 1.5 ఇంచ్ పెట్టాను కదా, అక్కడ వదిలేసేసి పైన అక్కడి నుంచి ఒక 2.5 ఇంచ్ విడత పెట్టి అక్కడి నుంచి అటు సైడ్కి ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్, మళ్ళీ ఇదే మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఒక 3.5 ఇంచెస్ పెట్టుకోండి. ఒక డాట్ లాగా ఇలాగ అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి చంకలోకి చూసారా, చంకలోకి ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి. ఈ లైన్స్ని ఇలా కిందకు పొడిగించండి, సరిపోయింది డాట్ లైన్స్ని. చిన్నపిల్లలే కదా, ఒక 1/2 ఇంచ్ అనేది సరిపోయింది, మీరు ఎక్కువ పెట్టుకోకూడదండి. మళ్ళీ
దీన్నే ఇటు సైడ్ కూడా మనకి రావాలనుకుంటే ఇలాగా ఫోల్డ్ చేసేసి చేత్తో 2 సార్లు ట్యాప్ చేస్తే ఇటు సైడ్ అనేది లైట్గా మార్కింగ్ పడుద్ది. మనం దాన్ని వీస్ ముక్కతో కొంచెం డార్క్గా మార్క్ చేసుకుంటే సరిపోయిద్ది. నేను వచ్చేసి ఇప్పుడు కట్ చేయనండి ప్రిన్స్ కట్. స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను. అప్పుడే మనకి అంటే బిగినర్స్కి అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఈ మెథడ్ బాగా యూజ్ అయ్యిద్ది మనకు. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, ఏ పార్ట్ ఎట్ వేయాలా అని చెప్పి. ప్రిన్స్ కట్ పక్కన సైడ్ని వస్తే కదా, ఇది అటు అది ఇటు ఏదో అర్థమయ్యేది కాదు పైకి కిందకి అని చెప్పి. అప్పుడు నేను కూడా ఈ మెథడే ఫాలో అయ్యానండి. ఇక్కడ ఫోల్డ్ చేసి కొంచెం స్టిచ్ అయ్యేది అయిద్దాం అని చెప్పి ఒకసారి అలా ట్రై చేశాను. నాకు తెలుసండి ట్రై చేయాది రాదు. ఎందుకంటే నా బ్లౌజెస్కి ఇలాగే లెంత్ పెట్టుకుందాం అనుకుని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుందాం అని చెప్పి ప్రిన్స్ కట్ ఆడికి దానికి పెట్టుకున్నాను. అంతా ముడతలుగా వచ్చింది. ఫ్రంట్ అంతా మళ్ళీ తీసేసింది. నార్మల్ పట్టీ వేసుకున్నానులేండి. సైడ్ని వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ క్రాస్ తీసేయండి. డాట్ దగ్గర నుంచి తీయండి, నడుము దగ్గర నుంచి కాదండి. డాట్ మనం ఎక్కడైతే డాట్ వేసుకున్నామో అక్కడ నుంచి తీసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు 2.5 ఇంచులైనా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే నేను వచ్చేసి బ్యాక్ అనేది డ్రాప్ ఇస్తున్నాను. డ్రాప్ ఇస్తే షోల్డర్స్ అనేవి జారవు. మనం 2.5 అయినా పెట్టుకోవచ్చు, 2.5 అయినా పెట్టుకోవచ్చు. లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఫ్రంట్ పార్ట్కి 5 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి అనేది 6 ఇంచెస్ చెప్పారు. నేను ఫ్రంట్ పార్ట్కి 5 ఇంచెస్ వేసేసాను. ఇలాగ కొంచెం లీవ్ షేప్ వచ్చేటట్టు ఫ్రంట్ నెక్ అనేది తిప్పానండి. మీకు కొంచెం అర్థమవుతుంది కదా, కొంచెం చిన్నగా లీవ్ షేప్ వచ్చేటట్టు తిప్పాను నెక్ రౌండింగ్. ఇలాగా ఇప్పుడు నెక్ మాత్రం కట్ చేసేసుకుంటున్నాను. ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానండి. అలా వేసేటప్పుడు ముందే నెక్ అనేది కట్ చేసేసుకోవాలి కదా, కట్ చేసేసుకున్నాను. ఇలాగా చూసారా, మీకు కనిపిస్తుంది కొంచెం డ్రాప్ లాగా. అలాగా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసుకుందాము. నెక్ విడ్త్ చెప్పాను కదా, 2.5 అయినా 2.5 అయినా మార్క్ చేసుకోండి. లెంత్ చూస్తున్నాను అంటే 6 ఇంచెస్ చెప్పారు కదా లెంత్. నార్మల్గా అయితే మనం వేసేసుకోవచ్చు. డీప్ నెక్ అయితే 6 ఇంచెస్. కాకపోతే నేను కొంచెం డ్రాప్ లాగా బాదం షేప్ వచ్చేటట్టు పెడదాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి పైన నెక్ వచ్చేసి మనకి రౌండింగ్ ఉండిద్ది కదా, అక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ పెట్టి మార్కింగ్ వేసుకున్నాను. ఇలాగా రౌండింగ్ తీసేసాను నీట్గా. అక్కడి నుంచి ఒక 2 ఇంచులు పెట్టుకున్నానండి. చిన్న డ్రాప్ పెడదాం అన్నట్టు 2 ఇంచులు పెట్టాను. కానీ మరి ఇంత చిన్న డ్రాప్, క్రాప్ టాపే కదా, చిన్నపిల్లలే కదా, కొంచెం పెద్దగా వేసుకున్నా వీడిగా ఏమనిపించదండి. మళ్ళీ నేను కొంచెం పెద్దగానే పెట్టాను డ్రాపు. చిన్నగా పెడదామా కొంచెం పెద్దగా పెడదామా అన్నట్టు ఆలోచించాను. పెద్దగా అంటే మరీ ఏం పెద్దగా ఉండదండి, మీడియం సైజు. ఇంత చిన్న హోల్ పెట్టినా కూడా అది అసలు లుక్ ఏమీ ఉండదు అంతగా. అందుకని చెప్పి ఇంకో 1 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసి కొంచెం పెద్దగా ఇలాగ బాదం షేప్ వచ్చేటట్టు కనిపిస్తుంది కదా మీకు, ఇలా వచ్చేటట్టు మార్క్ వేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తే క్లియర్గా అర్థమైంది. చూడండి నేను ఏ షేప్ ఇచ్చాను అనేది. ఇదిగోండి ఈ షేప్ అనేది ఇచ్చాను, చూసారా. ఇలాగా మనం పైపింగ్ వేసుకున్న తర్వాత ఆ హోల్ అనేది ఇంకొంచెం పెద్దగా అయ్యిద్దండి. నెక్ రౌండింగ్ ఇంకొంచెం పెద్దగా అయ్యిద్ది మనం పైపింగ్ వేసుకునేది. ఎందుకంటే క్లాత్ కొంచెం ఫోల్డ్ అయ్యిద్ది కదా అక్కడ, అందుకు. బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బట్టికే సైడ్న క్రాస్ తీసాను కదా, బ్యాక్ పార్ట్ తీయలేదు కదా. బ్యాక్ పార్ట్కి కూడా సైడ్ని క్రాస్ తీస్తున్నాను. అంటే మనకు బ్యాక్ డాట్ వచ్చింది కదా, అక్కడ నుంచి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి డాట్ వచ్చింది కదా, అక్కడ నుంచి తీసుకోవాలి. అందుకే మార్క్ వేసుకుని ఆ డాట్ దగ్గర నుంచి ఇలా తీసేసుకుంటున్నాను. మీరు ఒక్కోసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకున్నప్పుడు అప్పుడే క్రాస్ తీసేసుకోండి, సరిపోయింది. సైడ్కి తీసుకున్నా క్రాస్ తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా, చిన్నపిల్లలేండి. బ్లౌజెస్ అయితే మనం కరెక్ట్ ఫిట్గా వేసుకోవాలనుకుంటాం. క్రాప్ టాప్స్ అలా కాదు, కొంచెం లూజ్గానే వేసుకుంటారు కదా. తీసుకున్నా తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా చూసారా, నీట్గా అనేది కట్ చేసేసాను. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఈ మిగిలిన క్లాత్లోనే ఇంకా హ్యాండ్స్ కూడా తీసేసాను నేను. ఇక్కడ మిగిలింది కదా పఫ్ హ్యాండ్స్ అండి. క్లాత్ ఎక్కువే ఉంది, బుట్ట కూడా ఎక్కువే పెట్టుకోవచ్చు మనం. చూసారా ఇలా మిగిలింది క్లాత్ కదా, ఇలాగ వేసుకుంటే మళ్ళీ అతుకులు పడతాయి ఎందుకు అని చెప్పి మళ్ళీ ఇలా వేసేసుకున్నాను ఫోల్డింగ్. చూసారా ఇలా కాకుండా ఇటు తిప్పాను 2 హ్యాండ్స్కి. ఇటు తిప్పేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి, పఫ్ హ్యాండ్స్. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను సపరేట్ మళ్ళీ వీడియో పెడతాను మీకు. దీంట్లోనే పెడితే మీకు వీడియో లెంతీ అయిపోయింది. ఓన్లీ క్రాప్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది మాత్రం చూపిస్తాను చూడండి.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్కి నెక్కి పైపింగ్ వేస్తున్నాను, అది కూడా ఇన్విజిబుల్ అని చెప్పాను కదా. మీరు వచ్చేసి ఎటు వేసుకుంటారంటే మనం మార్కింగ్ సైడ్న పైపింగ్ వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా, ఇటు సైడ్న పైపింగ్ వేసుకోండి. ఇన్విజిబుల్గా వేసేటప్పుడు లోపలికి తిప్పేటప్పుడు ఎప్పుడైనా సరే లోపలికి తిప్పేటప్పుడు ఇలా లోపలికి తిప్పేస్తూ ఉంటాం కదమ్మా, అలా వేసుకునేటప్పుడు ఇలాగ పై వైపుకి మనం మార్కింగ్ చేసిన సైడ్కి పైపింగ్ వేసుకున్నాం అనుకోండి, యూజ్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను కదా, ఇలా పైపింగ్ వేసుకోండి మీరు కూడా సన్నగా నీట్గా ఆ కోప్ షేప్ అనేది నీట్గా తిరిగేటట్టు, రౌండింగ్ అనేది చక్కగా వచ్చేటట్టు పైపింగ్ అనేది వేసుకోండి. అలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి వైపు పెట్టుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనం పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిరిగేటట్టు పెట్టుకుని, మీకు జారిపోతూ ఉంటే క్లాత్ అక్కడక్కడ ఇలాగా గుండు పిన్స్ అనేవి పెట్టుకోండి. పెట్టేసేసుకుని పైపింగ్ పైనే ఆ పై వైపుకు ఒక కుట్టు కనిపించింది చక్కగా, అదే కుట్టు మీద మీరు స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోయిద్ది. పైపింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉందా అని చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆ కుట్టు మీద కుట్టుకుంటే సరిపోయిద్ది నీట్గా. నాకు వచ్చేసి కొంచెం లైటింగ్ తక్కువగా ఉందండి లోపల, అందుకని చెప్పి నేను మిషన్ లైట్ వేసుకుంటున్నాను. నార్మల్గా ఇప్పుడు మిషన్ లైట్ ఎంత బాగా కనిపిస్తుందో అంత వెళ్తురు ఉండాలి, అంత వెళ్తురు ఉంటే మళ్ళీ మిషన్ లైట్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నాకు అంత వెళ్తురు అయితే లేదండి, లోపల పెట్టుకుని కుడతాను నేను. మిషన్ లైట్ వేస్తే కెమెరాకి కనిపించదు, లైట్ వేయకుండా ఉంటేనే కెమెరాకి కనిపించింది, లైట్ వేయకపోతే నాకు కనిపించదు. ఇది అండి ప్రాబ్లము. ఇప్పుడు ఈ లోపల ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి, నెక్ దగ్గర లోపల ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలాగ అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకుంటే ఏంటంటే క్లాత్ అనేది లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోయింది, ఈజీగా తిరిగిద్ది. మెయిన్గా ఇక్కడ ఇలా రౌండింగ్ తిరిగిన చోట నీట్గా టక్స్ పెట్టుకుని లైనింగ్ క్లాత్ అనేది లోపలికి తిప్పేసేయండి. లోపలికి తిప్పేసాం కదా, అప్పుడు ఈ పైపింగ్ పక్కనే నీట్గా ఒక చిన్నగా కుట్టు అయితే వేసేసుకోండి. పైపింగ్ పక్కనే వేసుకోండి. పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇలాగ పైపింగ్ అనేది పైకి లాగండి, కొంచెం పైపింగ్ లాగుతున్నట్టు పట్టుకుని నీట్గా పైపింగ్ పక్కనే చిన్నగా కుట్టు వేసేసుకోండి. ఇలా చూసారా, ఇలాగ పైపింగ్ పక్కన వేసుకోండి. నీట్గా పైపింగ్ పక్కకే వచ్చేటట్టు కుట్టు ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మొత్తం టోటల్గా ఇంకా జాయిన్ చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు అలా వేసుకోండి అని చెప్పానంటే, ఇక్కడ చూసారు మీకు ఇటువైపునప్పుడు కనిపిస్తుంది కదా మనం వేసుకున్న మార్కింగ్ అనేది ఇలా కనిపించిద్దండి. అందుకే మనం మార్కింగ్ ఎటు సైడ్ వేసుకున్నామో అటు సైడ్ అనేది పైపింగ్ వేసుకుంటే ఇలా మార్కింగ్ అనేది మనకు పై వైపు కనిపించింది నీట్గా. ఇప్పుడు ప్రిన్స్ కట్ వచ్చేసి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే స్టిచ్ చేస్తున్నాను నేను. ఆ మార్కింగ్ మీద ఒక కుట్టు కుట్టుకుని దాని పక్క నుంచే ఇలాగా ఇంకో డాట్ ఉంటుంది కదా, ఆ పక్కకి వచ్చేటట్టు ఇంకో కుట్టు కుట్టుకోండి. ఈ మధ్యలో క్లాత్ని కట్ చేసుకోండి, కుట్టుని కట్ చేయకండి, కుట్టుని కట్ చేయకుండా మధ్యలో ఉండే క్లాత్ మీద కట్ చేసుకోండి. ఇప్పుడు ఎటు సైడ్ కట్ చేసిన క్లాత్ అటు సైడే పడాలంటే మీకు ఇక్కడ వన్ సైడ్ కట్ చేయండి ఫస్ట్, ఇంకో సైడ్ కట్ చేయకండి. అప్పుడే వన్ సైడ్ కట్ చేసిన తర్వాత పైపింగ్ అండి, దీనికి ప్రిన్స్ కట్ కదా పైపింగ్ వేయాలి. వన్ సైడ్ కట్ చేసిన తర్వాత జాయింట్ చేసేసుకోండి కట్ చేసిన దాన్ని ఫస్ట్. నేనైతే పైపింగ్ వేయమన్నారు కాబట్టి పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ అవసరం లేకపోతే నార్మల్గానే జాయింట్ చేసేసేయండి వన్ సైడ్ ఫస్ట్. ఇలా పైపింగ్ వేసి వన్ సైడ్ జాయింట్ చేసేసేయండి ఫస్ట్. ఇంకంటే దీన్ని వచ్చేసి ఫస్ట్ పైపింగ్ వేసాను, పైపింగ్ వేసి పైపింగ్ మీద ఈ క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను చూడండి. పక్క పీస్ అనేది పైపింగ్ వేసిన తర్వాత దీన్ని జాయింట్ చేస్తున్నాను ఇలాగా. పైపింగ్ వేసిన తర్వాతే జాయింట్ చేసుకోండి. చూసారా నీట్గా వచ్చేసింది ఇలాగా. అప్పుడు వచ్చేసి మనం ఈ ఏ పార్ట్ ఎటు సైడ్ కుట్టేది కిందకి పైకా అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అనేది అవ్వక్కర్లేదండి. ఇలాగా కట్ చేసుకొని కుడితే ఇప్పుడు ఇది కుట్టేసిన తర్వాత ఇప్పుడు అటు సైడ్ కట్ చేసుకొని కుట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉండిద్ది కదా. ఇప్పుడు ఇటు సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేసుకొని కుట్టుకోండి సేమ్ అదే మెథడ్లో. ఇప్పుడు సేమ్ ఇటు పక్కన కూడా అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ అనేది ఇలా వచ్చిందండి. ఇప్పుడు కింద అనేది లెంత్ అని చెప్పాను కదా నేను, దాన్ని వచ్చేసి ఇక్కడ చూసారా ఇది ప్రిన్స్ కట్ కదా, ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ 1.5 ఇంచ్ లెంత్ పెట్టుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ని ఇలాగ పట్టీలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్యూచర్లో కొంచెం పొట్టి అయిపోయింది అనిపించినప్పుడు ఆ లెంత్ అనేది వెప్ప తీసేసేసి అక్కడ మనం నార్మల్గా కాటన్ క్లాత్ని పట్టీలాగా వేసుకుంటే సరిపోయిద్ది. అలా అనుకుని చెప్పి నేను ప్రిన్స్ కట్ కూడా వచ్చిద్దేమో అన్నట్టుగా నేను 1.5 ఇంచ్ లెంత్ అనేది పెట్టి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తుంటే చూసారా మీకు ఎన్ని ముడతలు వచ్చినాయి అసలు.
నేను ఫోల్డింగ్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అక్కడ ఎన్ని ముడతలు వచ్చినాయి అనేది. ఇంక ఇలా ముడతలుగా కుడితే మనకు కూడా తిట్లే పడతాయి అని చెప్పి ఎందుకులే వాళ్ళు ఇచ్చిన లెంత్ ప్రకారం పెడదాం అన్నట్టుగా నేను పెట్టాను. వాళ్ళు నార్మల్గా డాట్ బ్లౌజ్ స్టిచ్ చేయమంటే, ప్రిన్స్ కట్ కాకుండా నార్మల్గా స్టిచ్ చేయమంటే నేను అలాగే ఫోల్డింగ్ పెట్టేసేదాన్ని, కొంచెం ఎక్కువ లెంత్ వచ్చేది వాళ్ళకి కూడా ఫ్యూచర్లో. వాళ్ళు ప్రిన్స్ కట్ పెట్టమన్నారు కదా, దాంట్లో ఇంకా మన ఇన్వాల్వ్మెంట్ ఏముంది చెప్పండి. ఇలాగా లెంత్ అనేది నేను కట్ చేశాను. సైడ్న తక్కువ ఎంత కట్ చేశానంటే, సైడ్న ఆల్రెడీ మనం ఒక 1/2 ఇంచు స్టార్టింగ్లోనే పైకి అనేది కట్ చేసేసాం కదా, అందుకని చెప్పి సైడ్ని తక్కువ కట్ చేశాను. మిడిల్లో వచ్చేసి కొంచెం 1 ఇంచ్ అట్లా వచ్చేటట్టు కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం బ్లౌజ్కి కూడా బ్యాక్ పార్ట్ నడుము పట్టి ఎలా వేసుకుంటామో ఇంకా సేమ్ అలాగే నడుము పట్టి అనేది వేసుకోండి. ఇదిగోండి, ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకొని ఇక్కడ ప్రిన్స్ కట్ వచ్చింది కదా పైపింగ్, అక్కడ వచ్చిన చోట మనం ఇక్కడ చిన్నగా ఫ్రిల్ అయితే పెట్టుకుంటే సరిపోయింది. అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే మళ్ళీ ఇది కూడా సేమ్ మనం ఎలాగ ఇందాక ముడతలు వచ్చిందో అలాగే వచ్చింది. అలా రాకుండా ఉండాలంటే అక్కడ అనేది ముడతలు చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టాలి. ఇప్పుడు పై వైపుకి కుట్టు వేసేయండి. ఈ పట్టీని అనేది ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక లూజ్ కుట్టు వేసుకోండి. లేకపోతే మీరు గట్టి కుట్టు వేసుకున్నా ఏం పర్లేదు. హెమ్మింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇలా ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకోండి. దారం అయిపోయింది. మళ్ళీ ఇదిగోండి, నేనైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి, సేమ్ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి, సేమ్ అదే మెథడ్లో పైపింగ్ అనేది వేసి లోపలికి తిప్పేసాను. బ్యాక్ పార్ట్కి డాట్ వేసాను చూసారా, ఇలా డాట్ వేసుకుంటే చూసారు బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రంట్ పార్ట్ అనుకోండి, ఫ్రంట్ పార్ట్కైనా ఇలా డాట్ వేసుకుంటాం. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకేం ముడతలు కనిపించట్లేదు కదా, ఇలా ముడతలు ఏం కనిపించదండి. డాట్ అయితే వేసుకుంటే చక్కగా ఉండిద్ది, అప్పుడు మనకి ఫ్యూచర్ కోసం యూజ్ అయ్యిద్ది. మనం కొంచెం ఎక్కువ రేట్ క్లాత్లు అనేది తీసుకున్నప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకి ఫ్యూచర్లో లెంత్ కావాలన్నప్పుడు ఇలా కుట్టెప్ప తీసుకుంటే సరిపోయిద్దండి. ఫ్రంట్ పార్ట్కి చూసారా, మనకి లెంత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటా కుదరదు, ప్రిన్స్ కట్ పెట్టుకుంటే ఇలా డాట్ పెట్టుకోవాలి అంతే. అదే చూపిస్తున్నానండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలాగ డాట్ పెట్టుకుంటే చూసారు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఇలా డాట్ ఉంది కదా, ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేసాను పట్టి వేయకుండా. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్స్ కట్ కాకుండా ఇలా పట్టి వేసుకున్నారనుకోండి, ఇలాగే దీన్ని ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్లో ఒకవేళ మీకు పొట్టైనా కూడా ఆ పట్టిన అనేది దిప్ప తీసేసేసి నార్మల్గా లైనింగ్ క్లాత్ అనేది నడుము పట్టి వేసుకున్నట్టు వేసుకుంటే మనకి ఒక 1 ఇంచ్ అయినా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయినా కవర్ అయిపోయింది. ఇంకా సేమ్ ఇటు సైడ్ కూడా అంతేనండి. సేమ్ ఇంకో సైడ్ పీస్ని కూడా అలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. చూసారా, స్టిచ్చింగ్ అయిపోయింది, సమానంగా వచ్చేసింది. చూసారా, ఇలాగ వచ్చేసింది బ్యాక్ పార్ట్. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోండి కింద బ్యాక్ పార్ట్కి, అటు సైడ్ ఇటు సైడ్. పైన వచ్చేసి డోరీస్ పెట్టుకుందాము. ఇప్పుడు షోల్డర్లు అనేవి జాయిన్ చేస్తున్నాను. 2 కుట్లు అయితే కంపల్సరీ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాగాలి ఖచ్చితంగా. చూసారా, ఇలా నీట్గా ఇటు సైడ్ షోల్డర్కి 2 స్టిచెస్ వేసాము, అటు సైడ్ కూడా అంతే నీట్గా ఒక 2 కుట్లు అయితే వేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్నాం కదా షోల్డర్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోండి. మీరు ఉక్స్ పట్టి కోసం ఒక 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ విడ్త్ క్లాత్ తీసుకుని బ్యాక్ పార్ట్కి ఎంత లెంత్ అయితే సరిపోద్దో అంత లెంత్ క్లాత్ తీసుకుని ఇలాగా స్టిచ్ చేసేసుకోండి ఉక్స్ పట్టిని. అలాగే కాజా పట్టి క్లాత్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి ఇక్కడ, ఎందుకంటే మీకు బ్లౌజులకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేస్తారో సేమ్ అదేలాగా వేసేసుకుంటాము. దీనికి కూడా కాజా పట్టికి ఒక 3 ఇంచుల విడ్త్తో క్లాత్ తీసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా సేమ్ మనం బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేసుకుంటామో ఇంకా అలాగే వేసుకోండి, పెద్దగా ఏముండవు దీంట్లో. ఇంకా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. కాజా పట్టీకి వచ్చేసి ఒక 2 కుట్లు అనేది వేస్తాం కదా, అలాగే 2 స్టిచ్చెస్ అనేవి వేసేసుకున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకుంటాం. ఇంకా ఆల్రెడీ 1 సైడ్ జాయిన్ చేసేసాను, ఇది వచ్చేసి ఇంకో సైడ్న మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్ ఎప్పుడైనా సరే. ఇలా మిడిల్ నుంచి 1 సైడ్ జాయిన్ చేసిన తర్వాత అటు సైడు మళ్ళీ మిడిల్ నుంచి అటు సైడ్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో స్టిచ్ వేసేసుకోండి హ్యాండ్కి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసుకోండి. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసేసాను నేను మీకు. మీకు ఇదంతా ఇంకా పెద్ద యూజ్ ఏమి ఉండదు కదా. హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకున్నాను. హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకుని మీకు ఎంత వస్తే అంత
అలాగే ఆర్మ్ లూజు 6.5. ఇటు సైడ్ కూడా అంతే మార్కింగ్ వేసుకున్నాను లేదా అని చెక్ చేశాను ఒకసారి. ఇలాగ ఆర్మ్ లూజు, అలాగే నడుము లూజ్ అండి. నడుము లూజ్ మనం బ్లౌజ్కి ఎలా మార్కింగ్ వేసుకొని చూసుకుంటాము, ఇంకా అలాగే మార్కింగ్ వేసుకొని చూసుకోండి మీరు. అలాగే మార్కింగ్ వేసుకొని చూసుకొని నడుము లూజ్ దగ్గరికి ఇలాగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే కుట్టేయండి. ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసుకోండి. అంతేనండి, ఇంకా అయిపోయినట్టే. బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాపు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్టు, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ వచ్చేసి డోరీస్ వస్తాయండి. ఇప్పుడు డోరీస్ కూడా స్టిచ్ చేసేసాను. దానికి వచ్చేసి లట్కన్స్ ఎలా స్టిచ్ చేశాను చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న మోడల్ లాగా పెట్టాను నేను. ఇది వచ్చేసి 4.5 విడ్త్, లెంత్ రెండు 4.5తో తీసుకున్నాను. ఒక 4 తీసుకున్నాను. వన్ సైడ్ 2 వస్తాయి. 2 అంటే చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఒకటి స్టిచ్ చేసుకుని పక్కన పెట్టండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇలా ట్రయాంగిల్ వేసి అటు సైడ్ కార్నర్ని ఇటు సైడ్ కార్నర్ని ఇలా సెంటర్లోకి తీసుకొచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి ఒక స్టిచ్ వేయండి. ఇలాగ కింద వచ్చేసి ఒక స్టిచ్ వేసేసి దాన్ని తీసుకొచ్చేసి మనం ట్రయాంగిల్ వేసాం కదా, ఆ ట్రయాంగిల్ దాని మీద పెట్టండి. దీన్ని పెట్టేసేసి అలాగే డోరీని కూడా తీసుకొచ్చేసి ఈ మధ్యలో సెంటర్ పాయింట్లో పెట్టేసేసి నార్మల్గా మనం డోరీ క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకోండి. వీడియోలో అర్థమవుతుంది కదా, ఇలాగ క్రాస్గా. చివరి వచ్చేసి కొంచెం ఫోల్డింగ్ చేయండి, రఫ్ లాగండి. అలాగే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. ఇంకా అంతేనండి, సింపుల్. డోర్ అనేది ఇలా లోపలికి తిప్పేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇవి మన ట్రెండింగ్ హ్యాంగింగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో హ్యాంగింగ్ కూడా నీట్గా ఇలా వచ్చేసింది. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయి హ్యాంగింగ్స్ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.